హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ నిఘాసా. అమెజాన్లో రెగ్యులర్ ప్రీతి మిక్సీ తీసుకున్నాను. అది అన్బాక్సింగ్, మొదటిసారి చేసిన పచ్చడి అనుభవం వగైరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూఎస్ఏలో రకరకాల బ్లెండర్స్ దొరుకుతాయి. అవి చూడముచ్చటగా ఉంటాయి, చాలా చక్కగా పనిచేస్తాయి, అంతా బాగుంటుంది. కానీ ఆడపిల్ల మనసు పుట్టింటికే పరుగు తీస్తుంది అంటారు కదా, అలాగా ఎక్కడో ఏదో మిస్ అయిపోతున్న భావన. అందుకని అమెజాన్లో రీసెంట్గా ఈ ప్రోడక్ట్ మామూలే, రెగ్యులరే, ఏ విధమైన స్పెషాలిటీస్ లేవు, మామూలు రెగ్యులర్ ఇది ప్రీతి మిక్సీని ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఆర్డర్ తీసుకున్నారు కానీ వాళ్ళకి లోకల్గా స్టాక్ లేనట్టుంది. షిప్పింగ్ చేయడం చాలా ఆలస్యమైంది. కానీ వాళ్ళు ప్రొడక్ట్ షిప్ చేసే వరకు బిల్లు ఛార్జ్ చేయలేదు, అదే మెసేజ్ కూడా ఇచ్చారు. ఒకసారి షిప్ చేసిన తర్వాత చాలా వెంటనే వచ్చేసింది. ఒకసారి డెలివరీ వచ్చేసాక మనం కూడా ఎక్కడ ఆగుతాం, మనం ఆగలేం. తొందరగా బాక్స్ అంతా ఓపెన్ చేసేసి చూసేసాం అనమాట. దీని మీద మామూలుగా బయట బాక్స్ మీద వారంటీ డీటెయిల్స్, ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ బాక్స్ మీద అన్ని వైపులా ముద్రించి ఉన్నాయి. ఎన్ని వోల్ట్స్, ఎంత వాట్స్, ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, అన్ని వారంటీ డీటెయిల్స్ అన్ని ఇందులో బాక్స్ పైనే అన్ని వైపులా పొందుపరచబడి ఉన్నాయి. ఇట్లాంటివి చూడడానికి నాకన్నా నా కొడుకు ఎక్కువ ఎగ్జైట్ అయిపోతాడు. మొత్తానికి నేనంటే నేను అనుకుని పొట్లాడుకుని నా కొడుకు ఓపెన్ చేస్తున్నాడు బాక్స్ని. ఇందులో ఒక మెయిన్ యూనిట్, దానికి సంబంధించిన 3 రకాల జార్లు, 3 రకాల సైజులో, ఒకటి పెద్దది, ఒకటి మీడియంది, ఒకటి చట్నీ సైజు, 3 జార్లు, వెన్నా లాంటివి చేసుకోవడానికి, విప్పర్ బ్లేడ్, యూజర్ గైడ్, స్పేర్ పార్ట్స్, ఎక్స్ట్రా గ్యాస్కెట్స్, ఒక స్పాచులా, ఒక బ్లేడు, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. నాకు ఈ ప్రోడక్ట్లో నచ్చింది ఇలాగ ఎక్స్ట్రా గ్యాస్కెట్లు, ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ బాగా ఇచ్చారు, చాలా బాగున్నాయి అవి. అలాగే ఈ స్పాచులా ఫీచర్ కూడా నాకు నచ్చుతుంది. ఈజీగా బ్లేడ్ని ఫిక్స్ చేసి తీసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఖాళీ అయిపోయిన ఈ బాక్స్ని పక్కన పెట్టేస్తే మెయిన్ బాక్స్లో 3 జార్లు, వాటి తాలూకు డోమ్లు, లిడ్, ప్లాస్టిక్, గ్లాసు, ట్రాన్స్పరెంట్ జార్లు వాడి స్టెయిన్లెస్ స్టీల్ చూస్తే చాలా హాయిగా అనిపించింది. ఇట్లాంటి స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ చూస్తే మాత్రం నాకు ఖచ్చితంగా నా చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తాయి. ఆ ఇంటికి స్టీల్ సామాన్లు వాళ్ళు అమ్మేవాళ్ళు రావడం, పాత బట్టలన్నీ వేసి ఏవో స్టీల్ సామాన్లు కొంటూ ఉండడం, ఆ బేరం ఎంతకీ తెగకపోవడం, ఇంకో జరీ చీరివ్వండి, ఇంకో జరీ చీరివ్వండి అని 2-3 గంటలు వాళ్ళు అలా బేరాలు పెడుతూనే ఉండడం, భలే ఉండేది అది. మొత్తానికి ఇవన్నీ అన్బాక్సింగ్ చేసేసి జార్లన్నీ కడిగేసేసి రుబ్బేసుకోవడానికి రెడీ చేసేసుకున్నాను. కొత్త ప్రోడక్ట్ తళతళలాడిపోతుంది. ఇలాంటి జార్లలో నేనైతే ఎక్కువగా చిన్న జార్ని బాగా వాడతాను. రకరకాల పొళ్ళు కొట్టుకున్నా, కొద్ది క్వాంటిటీలో పచ్చళ్ళు చేసుకున్నా, నాకు 3 జార్లలోకి ఎక్కువ యూసేజ్ చిన్న జారే ఉంటుంది. యూజర్ గైడ్లో ప్రోడక్ట్ డీటెయిల్స్, 1-2 రెసిపీలు, అలాగే చేయదగినవి, చేయకూడనివి, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవి ఉన్నాయి. అలాగే పవర్ ప్లగ్ కూడా యూఎస్ఏకి సంబంధించిన పవర్ ప్లగ్గే వచ్చింది. కడిగేసి తుడిచేసి టమాటా చట్నీ చేసేసాము. పచ్చడిని క్షణాల్లో రుబ్బేసింది. మొత్తానికి నాకైతే ఈ మిక్సీ చాలా బాగా నచ్చింది. ఎన్నేళ్ళు పనిచేస్తుంది అనేది చూసుకోవాలి. నేను ఇట్లా తీసుకున్న వెట్ గ్రైండర్ అయితే మాత్రం నాకు దాదాపు 11 ఏళ్ల నుంచి వాడుతున్నాను, అల్ట్రా వెట్ గ్రైండరు. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా అడగండి, చెప్తాను. కారంగా పచ్చడి చేసేసుకుని వేడివేడిగా దోశలు వేసుకుని తినేసేసి హ్యాపీగా పడుకున్నాం అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. బాయ్ బాయ్.